కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారానికి వచ్చి 10 ఏళ్ల కాలం పూర్తయింది. అయినా రైతాంగ, కార్మిక, ఉద్యోగ వర్గాల ప్రజల సమస్యలను పరిష్కరించలేదు. భారత్ వెలిగిపోతోంది, అచ్చే దిన్ ఆయగా, ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా వంటి మోసపూరిత నినాదాలిచ్చిన ఈ 10 ఏళ్ల కాలంలో సామాన్య ప్రజలకు ఒరిగిందేమీ లేదని సిపిఐ, సిపిఎం, ఏఐటియుసి, సిఐటియు, రైతు కార్మికుల నేతలు సుబ్బారెడ్డి, గాలి చంద్రశేఖర్లు మండిపడ్డారు. గ్రామీణ భారత్ బంధు కార్యక్రమంలో భాగంగా ప్రజా సంఘాలు కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. వ్యవసాయ కార్మికులకు ఉపాధి కూలి 600 రూపాయలు, కనీస వేతనం 26,000 రూపాయలు, కనీస వేతనం 26,000 రూపాయలు, రద్దు చేయాలి కార్మిక వ్యతిరేక చట్టాలను. కార్మిక కర్షక సంఘాలు తలపెట్టినటువంటి రాష్ట్ర వ్యాప్త, దేశవ్యాప్త గ్రామీణ బంధుకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు సిపిఎం, వామపక్ష పార్టీలు సంఘీభావాన్ని, మద్దతును తెలియజేస్తూ ఉన్నాయి. ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక కర్షకులకు వ్యతిరేకమైనటువంటి చర్యలకు పూనుకుంటా ఉన్నాడు. దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్నటువంటి అనేక చట్టాలను సమూలమైనటువంటి మార్పుల పేరుతోటి దేశ సంపదను ఇవాళ శ్రామిక వర్గాన్ని నిలువునా దోపిడీ చేసేదానికి ద్వారాలు తెరిచినటువంటి ఘటనలను మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపేమో రైతులు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు లేవు, పెట్టుబడి భారం భారీగా పెరిగిపోతూ ఉంది. అతివృష్టి, అనావృష్టి సంభవిస్తే ఇవాళ చేసిన అప్పులు తీర్చలేక అవమాన భారంతో ఆత్మహత్యల పరంపరలు పెరిగిపోతూ ఉన్నాయి. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత లేదు, ప్రైవేటు బయర్స్ దోపిడీ చేస్తూ ఉన్నారు. వీటిని అరికట్టాలని, అదేవిధంగా బ్లాక్ మార్కెట్ కంట్రోల్ చేయడానికి కావలసినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి రైతాంగం ఒకవైపు పోరాటం చేస్తూ ఉంది. ఇంకోవైపు రుణ విమోచన బిల్లు తీసుకొని వచ్చి శాశ్వతంగా రుణ విముక్తిని గావించాలని చెప్పి ఇంకోవైపు పోరాటం కొనసాగిస్తూ ఉంటే ఏకంగా ఉన్నటువంటి చట్టాలకు తిలోదకాలు ఇచ్చే విధంగా సాగు చట్టాల పేరుతో ఇటు రైతులను, అటు వినియోగదారులు నిలువున దోపిడీ చేసేటువంటి చట్టాలు తీసుకురావడమే కాకుండా విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లు పేరుతో ఇవాళ రాష్ట్రాలకు ఉన్నటువంటి స్వేచ్ఛ కూడా హరించే విధంగా రైతులకు ఇచ్చేటటువంటి ఉచిత విద్యుత్తును కూడా మంగళం పాడే విధంగా ఇవాళ తీసుకొస్తూ ఉన్నారు. ఇవాళ కార్మికులకు సంబంధించినటువంటి 4 4 కోర్స్ పేరుతో తీసుకొచ్చినటువంటి ఈ చట్టాలు రైతు కార్మికులు ఎవరు కూడా ఇవాళ వాళ్ళ హక్కుల గురించి మాట్లాడడం కానీ, కనీస వేతన చట్టం అడగడం కానీ వీలు కాకుండా ఇవాళ వాళ్లకు వ్యతిరేకంగా తీసుకొచ్చినాడు. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఇవాళ దేశంలో లాభాల బాటలో ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగానే ఇవాళ బిఎస్ఎన్ఎల్ లాంటి సంస్థలను ఒక ప్రణాళికాబద్ధంగానే నిర్వీర్యం చేసి కార్పొరేట్ కంపెనీలైన అంబానీ, అదానీలకు కట్టబెట్టేటువంటి ఒక దుర్మార్గపూరితమైనటువంటి చర్యలకు పూనుకుంటా ఉన్నాడు. ఇదేమయ్యా అన్యాయం అని చెప్పి అడుగుతూ ఉంటే ఒకవైపు కులం పేరుతో, మతం పేరుతో, దేశం పేరుతో, దేవుని పేరుతో రకరకాలైనటువంటి ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టేటువంటి విధానాలకు పూనుకుంటా ఉన్నాడు. దేశంలో స్వతంత్ర దర్యాప్తు సంస్థలు అనేటువంటి సిబిఐ, ఈడీ లాంటి సంస్థలను కూడా రాజకీయంగా వాడుకొని ఈ దేశంలో రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కులను సర్వనాశనం చేసి ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడి తద్వారా మళ్ళీ అధికారంలోకి రావడానికి పాల్పడుతూ ఉన్నాడు. ఈ క్రమంలో ఈ మోడీ అనుసరిస్తూ ఉన్నటువంటి కార్మికులకు వ్యతిరేకమైనటువంటి చర్యలకు వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకమైనటువంటి చర్యలకు వ్యతిరేకంగా, అన్ని వర్గాలకు వ్యతిరేకమైనటువంటి చర్యలకు పూనుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నటువంటి గ్రామీణ బంధు మోడీ యొక్క రాజకీయ సమాధికి పునాది రాయి వేసే విధంగా 2024 ఎన్నికలు ఉండబోతున్నాయని చెప్పేటువంటి ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాం.